ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ పంచాయతీ నడుస్తోంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలోనే కొనసాగించాలంటున్నారు. ఈ అంశంపై మరి ఆర్టీసీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ప్రైవేటీకరణ అనే రచ్చ అసలు ఎందుకు మొదలైంది? ఉండవల్లి అమరావతి రాజధానిలో చివర ఉండే గ్రామం. ప్రకాశం బ్యారేజ్కు అటు విజయవాడ ఉంటే ఇటు ఉండవల్లి గ్రామం ఉంటుంది. ముఖ్యంగా రాజధానిలో ప్రధాన రోడ్డు మార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఉండవల్లి గ్రామం నుంచి వెళ్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే చాలా వరకు పూర్తయిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి పెనమాక రైతులు భూములు ఇవ్వకపోవడంతోనే నిలిచిపోయింది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు 16వ నెంబర్ జాతీయ రహదారికి కనెక్ట్ చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ఉండవల్లి రైతులతో మాట్లాడి సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు కొండవీడు వాగు విస్తరణకు అవసరమైన భూములు ఇచ్చేందుకు కొంతమంది రైతులు ముందుకొచ్చారు. మరికొంతమంది మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ భూముల ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి నష్టపరిహారం కూడా ఎక్కువ కావాలంటూ స్థానిక రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం చెబుతున్న పరిహారం కానీ పోలింగ్ విధానంలో ఇచ్చే బెనిఫిట్స్ కానీ రైతులకు నచ్చలేదు. అందుకే తమ గ్రామాన్ని రాజధాని పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నారు. కుటుంబానికి అరెకరం ఉంది, పంచుకుంటే తలో 10% వస్తుంది. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మాకు ప్లాట్ కూడా రాదు. మా ఊర్లో ఏ ప్రాజెక్టు లేదండి. ఒక యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు విస్తరణ తప్ప ఆ రెండింటికి కూడా మేము సహకారం అందిస్తానన్నాం. ఉండవల్లిలో 1200 ఎకరాల భూమి ఉండగా 400 ఎకరాల వరకు పూలింగ్ కింద ఇచ్చారు. మిగిలిన రైతులు మాత్రం భూములు ఇవ్వబోమంటున్నారు. ఎక్కువ మంది రైతులకు చిన్న చిన్న కమతాలే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు ఏమాత్రం సరిపోదంటున్నారు రైతులు. ఇదే అంశంపై 10 ఏళ్లుగా పోరాడుతున్నామని రైతులు చెప్తున్నారు. ఇది ఒక కులానికి ఒక పార్టీకి అంటగట్టకుండా దయచేసి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సహకరించి ఆ సీడాక్స్ రోడ్డు వరకు గ్రామంలో పొలం తీసుకొని కొండవీటి వాకు వరకు సహకరిస్తాం. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇచ్చారు ఉండవల్లి రైతులు.